ఓం నమో నారాయణాయ. శ్రీమద్ రామాయణము బాలకాండ 12వ సర్గ. వసంత ఋతువు ప్రవేశించింది. వసంత ఋతువులో తాను తలపెట్టిన యజ్ఞమును చేయ సంకల్పించాడు దశరథుడు. దశరథుడు మునిశ్రేష్ఠుడైన ఋష్యశృంగుని వద్దకు పోయి తనకు పుత్ర సంతానం కలిగేట్టు యజ్ఞం చేయవలసిందిగా ప్రార్థించాడు. దానికి ప్రధాన ఋత్విక్కుగా ఋష్యశృంగుని ఉండవలసిందిగా అభ్యర్థించాడు. దానికి అంగీకరించాడు ఋష్యశృంగుడు. ఓ దశరథ మహారాజా, అటులనే కానిమ్ము. నేను మీ చేత అశ్వమేధ యాగం చేయిస్తాను. తర్వాత పుత్ర సంతానం కొరకు మరొక యాగం చేయిస్తాను. ముందు అశ్వమేధ యాగమునకు కావలసిన సంభారములు సేకరించుము. ఒక ఉత్తమాశ్వమును సేకరించి దానిని యజ్ఞాశ్వముగా విడుము అని అన్నాడు. ఆ మాటలకు మహానందం పొందాడు దశరథుడు. వెంటనే తన మంత్రి సుమంతుని రావించాడు. సుమంత, మనము అశ్వమేధ యాగం చేయబోతున్నాము. నీవు వెంటనే మన పురోహితులు వశిష్ఠుని, బ్రాహ్మణులను, ఋత్విక్కులను, సుయుగ్నుడు మొదలగు వారిని పిలిపింపుము అని ఆదేశించాడు. సుమంతుడు దశరథుని ఆజ్ఞ ప్రకారం అందరినీ సమావేశపరిచాడు. దశరథుడు వారిని అందరినీ పూజించి సత్కరించాడు. వారితో ఇలా అన్నాడు: బ్రాహ్మణోత్తములారా, నేను అశ్వమేధ యాగము చేయబోతున్నాను. దానికి ఋష్యశృంగుడు ప్రధాన ఋత్విక్కుగా ఉండుటకు అంగీకరించాడు. మీరందరూ ఆ యజ్ఞమును నిర్విఘ్నముగా జరిపించాలి అని వారిని ప్రార్థించాడు. దానికి వారందరూ సమ్మతించారు. రాజా, నీవు ధర్మసమ్మతంగా యాగము చేస్తున్నావు. నీకు యాగఫలము దక్కుతుంది. నీకు 4 పుత్రులు జన్మిస్తారు అని వారు దశరథుని ఆశీర్వదించారు. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. తరువాత యాగమునకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి మంత్రులను నియమించి దశరథుడు అంతఃపురమునకు వెళ్ళాడు. 13వ సర్గ. యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి 1 సంవత్సరం పట్టింది. మరలా వసంత ఋతువు వచ్చింది. దశరథుడు సంతానం కొరకు యజ్ఞము చేయుటకు యాగశాలలో ప్రవేశించాడు. పురోహితులైన వశిష్ఠులకు, బ్రాహ్మణులకు నమస్కరించాడు. మీరందరూ ఈ యజ్ఞమును వేదోక్తముగా నిర్విఘ్నముగా జరిపించండి అని వారిని ప్రార్థించాడు. మహారాజా, మీరు కోరినట్లే జరుగుతుంది అని బ్రాహ్మణులు ఆశీర్వదించారు. తరువాత పురోహితుడైన వశిష్ఠుడు జ్ఞానవృద్ధులైన బ్రాహ్మణులను, వాస్తుశిల్పులను, శిల్పులను, కొయ్య పని చేసేవారిని, మట్టి పని చేసేవారిని, వినోద కార్యక్రమాలకు నటులను, నటీమణులను, గాయకులను, చారిత్రకారులను, వీటన్నిటికీ లెక్కలు కట్టుటకు గణకులను, ఇంకా ఇతర రంగంలో నిష్ణాతులైన వారిని పిలిపించాడు. వారితో ఇలా అన్నాడు: దశరథ మహారాజు గారు అశ్వమేధ యాగము చేయ సంకల్పించారు. మీరందరూ ఆ కార్యక్రమణకు తగు భవనములను, వేదికలను, యాగశాలలను నిర్మించండి. తగు ఏర్పాట్లు చేయండి. యజ్ఞమునకు వచ్చు వారికి భోజన సదుపాయములకు వసతి సదుపాయములు చేయండి. తగినన్ని వసతి గృహములు నిర్మించండి. ఎవరికి ఎలాంటి అసౌకర్యము కలగకుండా చూడండి. అన్ని వర్ణముల వారిని సమానంగా ఆదరించండి. ఎవరి మీద కోపతాపములు చూపకండి. ఆహుతులను బాధ పెట్టకండి. ఈ యజ్ఞమునకు కావలసిన పనులు చేయు వారికి తగిన భోజన వసతి సౌకర్యములు కల్పించండి. వారికి తగిన పారితోషికములు ఇవ్వండి, సత్కరించండి. అన్ని పనులను శ్రద్ధతో జరిగేటట్లు చూడండి. అలక్ష్యము పనికిరాదు అని ఆదేశించాడు వశిష్ఠుడు. పిమ్మట వశిష్ఠుడు మంత్రి సుమంతుని పిలిపించాడు. సుమంత, ఈ యాగమునకు భూమండలంలోని రాజులందరికీ ఆహ్వానములు పంపించు. మిథిలాధిపతి జనకుడు మనకు బంధువు. ఆయనను స్వయంగా ప్రత్యేకంగా ఆహ్వానించు. అలాగే కాశీరాజును కూడా నీవు స్వయంగా వెళ్ళి తీసుకునిరా. ఇంకా మహారాజు గారి మామగారు కేకయ దేశాధిపతి కేకయ రాజును కూడా స్వయంగా ఆహ్వానించు. అలాగే అంగదేశాధీశుడు రోమపదుని కూడా సాదరంగా ఆహ్వానించు. ఇంకా తూర్పు దేశపు రాజులను, దక్షిణ దేశపు రాజులను, సింధు సౌరాష్ట్ర దేశాధీశులను ఆహ్వానించు. మన రాజ్యంతో స్నేహ సంబంధములు కలిగిన రాజులందరినీ ఆహ్వానించు. పైన చెప్పిన వారందరినీ సకుటుంబ సపరివార సమేతంగా యజ్ఞమునకు రమ్మని ఆహ్వానించు అని పలికాడు వశిష్ఠుడు. వశిష్ఠుని ఆదేశానుసారము సుమంతుడు జనకుని, కేకయ రాజును, కాశీరాజును స్వయంగా ఆహ్వానించడానికి త్వరితముగా వెళ్ళాడు. ఆయా కార్యక్రమాలకు నియమింపబడిన కార్యనిర్వాహకులు, ఆయా పనులలో నిష్ణాతులైన పనివారు ఆయా కార్యములు చేయుటలో పూర్తిగా నిమగ్నమైనారు. అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. యజ్ఞమునకు ఆహ్వానము అందుకున్న రాజులందరూ వారికి తోచిన రత్నములు, మనులు మొదలగు కానుకలతో అయోధ్య నగరానికి వచ్చారు. వశిష్ఠుడు వారందరినీ అతిథి సత్కారములు చేయుటకు తగిన ఏర్పాట్లు చేశాడు. ఆ విషయం దశరథునికి చెప్పాడు. వశిష్ఠుడు, ఋష్యశృంగుడు దశరథ మహారాజు వద్దకు పోయి, ఓ దశరథ మహారాజా, మనము ఆహ్వానించిన రాజులందరూ అయోధ్యకు వచ్చారు. యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. మీరు యజ్ఞశాలకు రావాలి అని పలికారు. ఒక శుభముహూర్తమున దశరథ మహారాజు తన 3 భార్యలతో సహా యజ్ఞశాలకు వచ్చాడు. ఋష్యశృంగుని ఆధ్వర్యంలో వశిష్ఠుని పౌరోహిత్యంలో అశ్వమేధ యాగం ప్రారంభమైంది. 14వ సర్గ. 1 సంవత్సర కాలం గడిచింది. అశ్వమేధ యాగము కొరకు వదిలిపెట్టబడిన అశ్వం తిరిగి వచ్చింది. దశరథుడు సరయూ నదీ తీరమున ఉత్తర భాగమున అశ్వమేధ యాగం ప్రారంభించాడు.
ఋష్యశృంగుని ప్రధాన ఋత్విక్కుగా ఉంచుకుని పురోహితులు యజ్ఞం ప్రారంభించారు. వేద విధులైన ఋత్విక్కులు వేదములలో చెప్పిన ప్రకారం యజ్ఞం చేస్తున్నారు. అశ్వమేధ యాగంలో ముఖ్య అంశములైన ప్రవర్ష్యము, ఉపశబ్దమును బ్రాహ్మణులు వేదోక్తముగా నిర్వర్తించారు. ఇంద్రుడికి హవిర్భాగములను అర్పించారు. శ్రేష్టమైన సోమలతను నలగొట్టి రసము తీశారు. దీనితో యాగములో మాంద్యంతిన సవము వేదోక్తముగా చేశారు. తరువాత ఋత్విక్కులు దశరథునితో తృతీయ సవనమును కూడా నిర్వర్తింపచేశారు. ఆ యాగంలో ఏ చిన్న తప్పు కూడా దొరలకుండా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఆ యాగమునకు వచ్చిన బ్రాహ్మణులకందరికీ ఆకలి అనేది తెలియకుండా మృష్ణాన్న భోజనములు సమకూర్చారు. ఆ యాగం జరిగిన అన్ని రోజులు బ్రాహ్మణులు, రాజాదిరాజులు, వారి వెంట వచ్చిన ఉద్యోగులు, భటులు, సన్యాసులు, తాపసులు అందరికీ సమృద్ధిగా భోజన సదుపాయములు చేశారు. తృప్తిగా భోజనములు చేసిన వారికి వస్త్రములు కూడా ఇచ్చి సత్కరించారు. వచ్చిన వారందరూ తృప్తిగా భోజనం చేసి దశరథుని పుత్రవంతునిగా దీవించారు. ఆ మాటలు విని దశరథుడు పరమానంద భరితుడయ్యాడు. యాగము జరుగుతున్న సమయంలో వేద పండితుల మధ్య వాగ్వివాదములు రసవత్తరముగా జరుగుతుండేవి. యాగంలో ఉపస్తంభములు నిలుపవలసిన సమయం వచ్చినది. బిల్వ వృక్షము కర్రతో చేసిన ఉపస్తంభములు 6, చండ్ర కర్రతో చేసినవి 6, మోదుగ కర్రతో చేసినవి 6, శ్లేషాత్మకము అనే కర్రతో చేసినది 1, దేవదారు కర్రతో చేసినవి 2 యాగవాటికలో పాతారు. ఒకదానికి మరొకదానికి బారెడు వెడల్పు ఉండేటట్లు పాతారు. ఆ ఉపస్తంభములను బంగారంతో అలంకరించారు. ఆ 21 ఉపస్తంభములను రంగురంగుల వస్త్రములతో అలంకరించారు. వేదంలో చెప్పిన ప్రకారం యజ్ఞకుండలను ఏర్పాటు చేశారు. దశరథుడు ఆయన భార్యలు కూర్చున్నట్టుకు వీలుగా గరుడుని ఆకారంలో ఒక వేదికను నిర్మించారు. దేవతలకు బలి ఇచ్చే నిమిత్తము ఆ ఉపస్తంభములకు రకరకాల పక్షులను, పశువులను, పాములను కట్టారు. యజ్ఞము కొరకు వచ్చిన అశ్వమును ఒక ఉపస్తంభమునకు కట్టారు. 300 పశువులను, యజ్ఞాశ్వమును ఆ ఉపస్తంభములకు కట్టారు. తరువాత దశరథుని పట్టమహర్షి కౌసల్య అక్కడికి వచ్చింది. అశ్వమును కట్టిన ఉపస్తంభమునకు 3 మార్లు ప్రదక్షిణము చేసింది. ఆ యజ్ఞాశ్వమును 3 కత్తులతో చంపింది. శాస్త్రములో చెప్పిన ప్రకారము ఆ రోజు రాత్రి అంతా కౌసల్య గుర్రం పక్కన నివసించింది. మరునాడు ఆ యాగమునకు హోత, అథర్వువు, ఉద్గాత అనే 3 ఋత్విక్కులు పట్టపురాణి కౌశల్యను, ఆమె 2 పరిచారకులను దానముగా తీసుకున్నారు. తరువాత మరొక ఋత్విక్కు చంపబడిన గుర్రం మెదడును పక్వం చేసి హోమం చేశాడు. దశరథుడు ఆ హోమంలో నుండి వచ్చిన పొగను తృప్తిగా వాసన చూశాడు. తరువాత 16 మంది ఋత్విక్కులు చంపబడిన అశ్వం యొక్క శరీర భాగములను శాస్త్రోక్తంగా హోమం చేశారు. కల్పసూత్ర ప్రకారంగా అశ్వమేధ యాగం 3 రోజులు వేదోక్తంగా జరపాలి. మొదటి రోజు యజ్ఞమునకు చతుష్టోమము, 2వ రోజు కార్యక్రమమునకు ఉక్ష్వము, 3వ రోజు కార్యక్రమమునకు అతిరాత్రము అని పేరు. ఇవే కాకుండా దశరథుడు ఇతరములైన అనేక కార్యక్రమములు చేయించాడు. యాగం పూర్తి అయిన తర్వాత దశరథుడు తూర్పు దిక్కున ఉన్న తన రాజ్యమును హోతకును, పశ్చిమ దిక్కు ఉన్న తన రాజ్యమును అథర్వునకును, దక్షిణ దిక్కున ఉన్న దేశమును బ్రహ్మకు దానంగా ఇచ్చాడు. ఈ విధంగా చేయవలనని వేదములు సూచిస్తున్నాయి. యాగఫలమును పొందుటకు దశరథుడు ఈ విధంగా తన రాజ్యమును బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. కానీ ఆ బ్రాహ్మణులు ఆ రాజ్యమును తిరిగి దశరథునికి ఇచ్చి దానికి తగిన ప్రతిఫలంగా 10 లక్షల గోవులు, 100 కోట్ల బంగారు నాణెములు, 400 కోట్ల వెండి నాణెములు తీసుకున్నారు. ఆ బ్రాహ్మణులు ఆ ధనమును వశిష్ఠునకు, ఋష్యశృంగునకు ఇచ్చారు. వారు ఆ ధనమును అందరికీ న్యాయ ప్రకారంగా పంచిపెట్టారు. అందరూ సంతృప్తి చెందారు. ఇది కాకుండా యాగమును చూడటానికి వచ్చిన వారికి 1 కోటి బంగారు నాణెములు దానంగా ఇచ్చాడు దశరథుడు. అన్నీ అయిపోయిన తర్వాత ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి తనకు కూడా ఏమన్నా ఇవ్వమని యాచించాడు. ఆ సమయంలో దశరథుని చేతిలో ఉన్న బంగారు ఆభరణమును ఆ పేద బ్రాహ్మణునికి బహుకరించాడు. తరువాత యాగమునకు వచ్చిన బ్రాహ్మణులందరికీ భక్తితో నమస్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నాడు దశరథుడు. ఆ ప్రకారంగా అశ్వమేధ యాగమును పూర్తి చేశాడు దశరథుడు. తరువాత దశరథుడు ఋష్యశృంగుని చూసి, ఓ మహాత్మా, అశ్వమేధ యాగం నా చేత చేయించారు. తర్వాత నాకు పుత్ర సంతానం కలిగి నా వంశము వృద్ధి చెందేట్లు నా చేత ఒక యాగం చేయించవలసినది అని ప్రార్థించాడు. 15వ సర్గ. ఋష్యశృంగుడు బాగా ఆలోచించాడు. తర్వాత దశరథునితో ఇలా అన్నాడు, మహారాజా, తమకు పుత్ర సంతానం కలగడం కోసము మీకు పుత్ర సంతానం కలిగించి ఒక ఇష్టిని మీ చేత చేయిస్తాను. ఈ యాగమును వేదములలో చెప్పబడిన అధ్వర శిరస్సు అనే మంత్రముల ఆధారంగా చేయిస్తాను అని పలికాడు. దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. యాగం ఆరంభమైంది. వేదమంత్రములు చదువుతూ హోమం చేస్తున్నారు. ఆ యజ్ఞంలో హవిర్భాగములు స్వీకరించుటకు దేవతలు అక్కడికి వచ్చారు. ఆ సమయంలో దేవతలందరూ బ్రహ్మదేవుని కలిసి ఆయనతో ఇలా అన్నారు, ఓ బ్రహ్మదేవ, భూలోకం రావణుడు అనే రాక్షసుడికి మీరు ఎన్నో వరాలు ఇచ్చారు. ఆ వరాల ప్రభావంతో గర్వించి ఆ రాక్షసుడు దేవతలను, మునులను, సజ్జనులను బాధిస్తున్నాడు. అతనిని కట్టడి చేయడం మా వల్ల కావడం లేదు. ఎందుకంటే మీరు అతనికి వరాలు ఇచ్చారు. వాటిని మేము గౌరవించాలి కదా.
అందుకని మేము అతని మీద కఠినంగా వ్యవహరించలేకపోతున్నాము. అతడి చేయి అకృత్యమును చూసి చూడకుండా పోతున్నాము. తమరి వరాల అండ చూసుకుని అతడు ముల్లోకములను బాధిస్తున్నాడు. దిక్పాలకులను లెక్క చేయడం లేదు. ఇంద్రుని కూడా ధిక్కరిస్తున్నాడు. ఇంక భూలోకవాసుల కష్టములకు అంతులేదు. మునులను బ్రాహ్మణులను బాధిస్తున్నాడు. వారిని యజ్ఞయాగములు చేసుకునివ్వడం లేదు. వాడి మాటలకు ఎదురు చెప్పే సాహసం ఎవరికీ లేదు. ఇంకా సూర్యుడు అతని దగ్గర చల్లగా ఉంటాడు. వాయువు అతని దగ్గర మెల్లగా వీస్తాడు. సముద్రుడు కూడా అతనిని చూడగానే అలలను వెనక్కి లాక్కుంటాడు. శాంతంగా ఉంటాడు. ఆ రావణుని వలన భయపడని వాడు లేడు. అందుకని అతన్ని సంహరించి ముల్లోకములను రక్షించే ఉపాయం ఆలోచించండి అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు ఆలోచించాడు. దేవతలారా, వాడిని చంపడానికి ఒకే ఒక ఉపాయం ఉంది. నేను ఇచ్చిన వర ప్రభావంతో వాడు నరుల చేతిలో తప్ప ఇంకెవరి చేతిలోనూ చావడు. అలాంటి వరం ఇచ్చాను. కాబట్టి రావణుడు మనుష్యుల చేతిలోనే చావాలి. అది తక్క మరొక ఉపాయం లేదు అని అన్నాడు బ్రహ్మ. అమ్మయ్య, రావణుడి చావుకు ఏదో ఒక్క కారణం దొరికింది అని సంతోషించారు దేవతలు. ఇంతలో విష్ణుమూర్తి అక్కడకు వచ్చాడు. దేవతలందరూ విష్ణువుకి నమస్కరించారు. ఆయనతో ఇలా అన్నారు: ఓ దేవదేవ, ముల్లోకములను కాపాడటానికి మిమ్మల్ని ఒక పని చేయమని కోరుతున్నాము. అయోధ్యకు రాజు అయిన దశరథుడు పుత్రుల కొరకు ఒక యాగము చేస్తున్నాడు. ఆయనకు 3 భార్యలు ఉన్నారు. తమరు మా మీద దయ ఉంచి మీరు నలుగురిగా విడిపోయి ఆయన 3 భార్యలకు పుత్రులుగా జన్మించండి. బ్రహ్మదేవుని వరగర్వంతో రావణుడు అనే రాక్షసుడు ముల్లోకములలో బ్రాహ్మణులను, మునులను, దేవతలను బాధపెడుతున్నాడు. మితిమీరుతున్న రావణుని సంహరించండి. లోకాలను కాపాడండి. ఒక్క నరుడే ఆ రాక్షసుని సంహరించగలడు. కాబట్టి తమడు మానవుడిగా జన్మించి ఆ రాక్షసుని సంహరించండి అని వేడుకున్నారు. విష్ణుమూర్తి వారి ప్రార్థనలో శాంతం విన్నాడు. వారితో ఇలా అన్నాడు: ఓ దేవతలారా, మీరు భయపడకండి. మీకు త్వరలో రావణుని బారి నుండి విముక్తి లభిస్తుంది. మీరు కోరినట్టు నేను భూమి మీద అవతరిస్తాను. ఆ రావణుని సంహరిస్తాను. 11,000 సంవత్సరములు ఈ భూమిని పాలిస్తాను. ధర్మ సంరక్షణ చేస్తాను అని పలికాడు విష్ణుమూర్తి. ఆ ప్రకారంగా దేవతలకు వరం ఇచ్చిన విష్ణువు భూలోకంలో తన జన్మస్థానం ఎక్కడా అని ఆలోచించాడు. తాను 4 అంశాలుగా విడిపోయి దశరథ మహారాజుకు 4 కుమారులుగా జన్మించాలి అని సంకల్పించాడు. దేవతలు, అప్సరసలు, మునులు అందరూ విష్ణుదేవుని స్తుతించారు. ఓ విష్ణుదేవా, నీవు లోక భయంకరుడైన రావణుని సంహరించి తిరిగి స్వర్గలోకమునకు తిరిగి రమ్ము అని వేడుకున్నారు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.